today's event, would start at 10:25. The event would start at 10:25. I'm sure by now most of us would have read the media invite, and it clearly says, and I repeat for that thing, just for a matter of fact, I repeat it. It clearly states that this is a press brief. As of now, in this press brief, no questions will be taken. So I request you, please adhere to it. And 10:25 we start. Request to please settle down. Thank you. ఎస్ మదార్ ఆపరేషన్ సింధూర్ మీద మరి కాసేపట్లో సరిగ్గా ఇంకొక 2-3 నిమిషాల్లో ప్రెస్ బ్రీఫింగ్ స్టార్ట్ కాబోతుంది. ప్రపంచానికి అధికారులు ఏం జరిగింది అనేది వివరించబోతున్నారు. మదార్ కొంచెం క్రితం నడ్డా పోస్ట్ చూశాను ఎక్స్లో, మేము ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం, దీంట్లో మేము విజయం సాధించామని చెప్తున్నారు. డే 1 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వీటిని ఎంటర్టైన్ చేయరని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఇప్పుడు మనం నిన్న మార్నింగ్ నుంచి డిస్కస్ చేస్తున్న 9 స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 స్థావరాల మీద దాడులు జరిగినాయి. చాలామంది చనిపోయినట్టు దాదాపు 100 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ అయితే చీఫ్స్ ఉన్నారు అంటే, ఎందుకంటే డే 1 నుంచి మన క్యాబినెట్ అవుతుంది, క్యాబినెట్ తర్వాత మేము వెనులు వణుకు పుట్టిస్తాం. అదేవిధంగా మీరు కళలో కూడా ఇలాంటి ప్రతీకారాన్ని ఊహించలేరు, కళలో కూడా అలాంటి పనిష్మెంట్ మీరు ఊహించలేరు అనేది డే 1 నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హెచ్చరికల నేపథ్యంలో ఏవైతే ఉగ్రవాద సంస్థ చీఫ్స్ ఉన్నారో ఆ చీఫ్స్ యొక్క ఉనికి ఏంటి, వాళ్ళకి మూమెంట్ ఏంటి? అనేక మార్లు హెచ్చరికలు జారీ చేసింది. మీరు అన్నట్టుగానే భారత ప్రభుత్వానికి సంబంధించి ప్రధాని ఘటన జరిగిన తెల్లారి స్పందించారు. ఖచ్చితంగా దాడి వెనుక ఉన్నటువంటి వారు, దాడిలో పాల్గొన్న వారు శిక్షను అనుభవించి తీరాల్సిందే అనేటువంటి కామెంట్స్ చేశారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఇద్దరు కూడా స్పందించారు. దాడిలో పాల్గొన్నటువంటి వారు, పరదా చాటున దాక్కొని దాడికి సహకరించినటువంటి వారు, వారందరూ కూడా శిక్షను అనుభవించి తీరాల్సిందే, ఎవరిని కూడా వదిలిపెట్టము, ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో శిక్షిస్తాము, ఎవరు కలలో కూడా ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనేటువంటి హెచ్చరికలు జారీ చేశారు. కానీ పాకిస్తాన్కి సంబంధించి మంత్రులు వాళ్ళందరూ కూడా స్పందించారు. భారత్ దుద్దుడుకుగా వ్యవహరిస్తుంది, మా పైన సైనిక దాడికి పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. అలాగే కొంతమంది టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి నాయకులు కూడా భారత్ చేస్తున్నటువంటి అంశాలపైన కావచ్చు, లేకపోతే మోడీని చంపుతాము, లేకపోతే ఆయన రక్తాన్ని నదుల్లో పారిస్తామనేటువంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇంత సీరియస్గా భారత్ రియాక్ట్ అవుతుంది అనేటువంటిది ఆలోచన వారికి లేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పెట్టినప్పటికీ కూడా వారు పసిగట్టలేకపోయాయి. వాటికి సంబంధించినటువంటి సిస్టమ్స్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా పసిగట్టలేకపోయాయి. భారత్ ఈ స్థాయిలో దాడి చేస్తుంది అనేటువంటి ఊహలో కూడా లేరు కాబట్టి వారు చాలా లైట్ తీసుకున్నారు. అంటే 9వ తారీఖు తర్వాత దాడులు చేసేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దానికి తగ్గట్టుగానే వారు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కానీ భారత్ దానికంటే ముందే దాడికి పాల్పడము, అది కూడా లాస్ట్ టైం బాలాకోట్ యూరి ఘటన తర్వాత కావచ్చు, లేకపోతే పుల్వామా ఘటన తర్వాత కావచ్చు, సర్జికల్ స్ట్రైక్ చేసింది. అది బార్డర్కు సంబంధించి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా పిఓకేకు అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని దాడులు అనేది చేసింది. బట్ ఈసారి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 100 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి మరి దాడులు చేసింది. దాంట్లో అతి కీలకమైనటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా సయ్యద్ హఫీజ్ ఉండేటువంటి ప్రాంతం కావచ్చు, లేకపోతే మౌలానా మసూద్ అజర్కి సంబంధించినటువంటి మదర్సా కావచ్చు, ఇట్లాంటి కీలక ప్రాంతాలను, కీలక ఉగ్రవాద స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులకు అనేది కూడా పాల్పడింది. ఇవి కూడా వారు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత దూరం వరకు వచ్చి ఇండియా అటాక్ చేస్తుంది అనేటువంటి ఊహలో కూడా లేరు కాబట్టి వారు దానిపైన అంత ప్రిపేర్నెస్గా ఉన్నట్టయితే అనిపించలేదు. ముందస్తుగానే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తంగా బార్డర్ మొత్తంగా కూడా ఇంప్లాంట్ చేశారు. బట్ అది కూడా పసిగట్టలేకపోయింది. భారత్ ఈ స్థాయిలో ఆ టైంలో దాడి చేస్తుంది, దానికి సంబంధించి ప్రతిదాడి చేయాలనేటువంటి దిశగా వారి దగ్గర నుంచి ప్రయత్నాలు ఏవి కూడా జరగలేదు. కానీ భారత్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి దాడి చేసి వెనక్కి వచ్చిందో ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన రేంజర్స్ కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ముఖ్యంగా సివిలియన్స్, భారత్కు సంబంధించి సరిహద్దు రాష్ట్రాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సివిలియన్స్కు సంబంధించినటువంటి ఇళ్లను టార్గెట్గా చేసుకొని దాడులకైతే దిగింది. ఈరోజు ఆల్మోస్ట్ వారు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చేపట్టినటువంటి సీజ్ ఫైర్ వైలేషన్లో
సుమారు 10 మంది వరకు కూడా భారత్కు సంబంధించిన సివిలియన్స్ మరణించారంటే వారు ఎంతకు తెగించారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కీలకంగా సైనిక చెక్ పోస్టులను టార్గెట్గా చేసుకొని దాడులకు అనేది కూడా పాల్పడుతూ ఉన్నారు. బట్ ఈసారి మాత్రం సివిలియన్స్ కు సంబంధించిన ఇళ్లను కూడా టార్గెట్ చేశారు. ఒకవైపు భారత్ దాడి చేసింది పూర్తిగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలపైనే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని పాకిస్తాన్ చెప్తూ ఉంది. కానీ ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలపైన దాడులు చేస్తే పాకిస్తాన్కు సంబంధించిన సీనియర్ అఫీషియల్స్, ఆర్మీకి సంబంధించిన అఫీషియల్స్ హాస్పిటల్స్కి వెళ్ళి మరి వారిని పరామర్శించినటువంటి విజువల్స్ కూడా వచ్చాయి. ఒకవేళ ఉగ్రవాదానికి నిజంగానే పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడినట్లయితే భారత్ చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ కానీ లేకపోతే ఆ దాడిని కానీ పూర్తిగా ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పని లేదు. కానీ పూర్తిగా దానికి సంబంధించి పాకిస్తాన్ సంబంధించిన ప్రధాని ఏకంగా పాకిస్తాన్ యొక్క సావరిటీ మీద భారత్ దాడి చేసింది అనేటువంటి కామెంట్స్ చేయడం కావచ్చు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు మన మీద చేస్తున్నటువంటి, మన సోల్జర్స్ కానీ లేకపోతే మన సరిహద్దుల వెంబడి ఉన్నటువంటి సివిలియన్స్ ఇండ్లపైన చేస్తున్నటువంటి దాడి కావచ్చు, వారు ఏ స్థాయిలో ఊహించకుండా జరిగినటువంటి దాడికి ప్రతి దాడిగానే ఈ దాడులన్నీ కూడా చేస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా సెక్యూరిటీకి సంబంధించి సరిహద్దుల వెంబడి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, నెక్స్ట్ తీసుకోవాల్సినటువంటి వ్యూహాలు, ఎట్లాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎప్పుడు ఆపరేషన్ సింధూర్ 1 ఫేజ్ అనేది కూడా పూర్తయింది కాబట్టి నెక్స్ట్ అటాక్స్ ఏ విధంగా ఉండాలి, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందనను బట్టి భారత్ సంబంధించినటువంటి కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఉండాలని కూడా భావిస్తా ఉన్నారు. దానికి సంబంధించే ఇప్పుడు జరిగేటువంటి మీటింగ్స్ లో చర్చ అనేది కూడా జరగబోతా ఉంది. వెంకట్ ఎస్ మదార్, మరి కాసేపట్లో మరికొద్ది క్షణాల్లో అఫీషియల్ బ్రీఫింగ్ రాబోతుంది. ప్రపంచమంతా కూడా ఊపిరి బిగబట్టుకొని, ముఖ్యంగా దేశం ఊపిరి బిగబట్టుకొని చూస్తుంది ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది, దాని సత్ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సైన్యం మరి కాసేపట్లో అఫీషియల్గా చెప్పబోతా ఉంది. ముఖ్యంగా ఇద్దరు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఈ ఇద్దరు యువ మహిళా అధికారులు మీడియా బ్రీఫింగ్లో ఉండబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. మదర్ క్వశ్చన్ చెప్పండి, మరి కొద్దిసేపటి క్రితమే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానిని కలిసేందుకు తన నివాసానికి వెళ్ళారు, అప్డేట్ చేయబోతున్నారు. ఏం జరిగిందో బ్రీఫింగ్ చేసే అవకాశం ఉందా? ఇప్పటికే సిడిఎస్ అనిల్ చౌహాన్ తోటి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలోనే మొత్తంగా రాత్రి నుంచి జరిగినటువంటి పరిణామాలు, త్రివిధ దళాలు తీసుకున్నటువంటి యాక్షన్స్, పాకిస్తాన్లో జరిగినటువంటి దాడి, ఆ తర్వాత భారత్కు వారు చేరుకోవడం కావచ్చు, తర్వాత పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందనలు, వీటన్నింటిపైన కూడా సిడిఎస్ అనిల్ చౌహాన్ రాజ్నాథ్ సింగ్కి బ్రీఫింగ్ చేశారు. ఇప్పుడు ఆ సంబంధించినటువంటి అంశాలపైనే చర్చకు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ప్రధాని నివాసానికి వెళ్ళారు. కొద్దిసేపట్లోనే ప్రధాని నేతృత్వంలో కేబినెట్ కమిటీకి సంబంధించి, భద్రతా వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ భేటీ కాబోతా ఉంది. దానికంటే ముందే రాజ్నాథ్ సింగ్ ప్రధానికి బ్రీఫింగ్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఆ బ్రీఫింగ్ తర్వాతనే ఈ కేబినెట్ సబ్ కమిటీ సంబంధించి, భద్రతా వ్యవహారాలకు సంబంధించిన సబ్ కమిటీ భేటీ ఉంటుంది. ఆ భేటీలో భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి, అంటే ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఇప్పుడు బార్డర్ మొత్తంగా తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇక దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఆ భేటీలో చర్చ అనేది కూడా జరగబోతా ఉంది. ఆ తర్వాత క్యాబినెట్ భేటీ ఉంటుంది. వీటన్నింటి పరిణామాలపైన సుదీర్ఘంగా చర్చ అనేది కూడా ఈరోజు జరుగుతుంది. ఓవరాల్గా మొదటి నుండి కూడా ఫస్ట్ డే 1 ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, పహల్గావ్ అటాక్ జరిగిందో, అప్పటి నుంచి కూడా త్రివిధ దళాలకు సంబంధించి డే టు డే యాక్షన్ ప్లాన్, మొత్తంగా వ్యూహాలకు సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్, వీటన్నిటిపైన కూడా రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. నిన్న ఇష్యూ జరగబోయేటువంటి ముందు వరకు కూడా 10 గంటల సమయంలో కూడా రివ్యూ మీటింగ్స్ని కండక్ట్ చేశారు. ప్రధాని స్వయంగా మానిటరింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. అజిత్ దోవల్ నిన్న మధ్యాహ్నం 2 సార్లు భేటీ అయ్యారు. ప్రతి సందర్భంలో దాడి చేసేటువంటి ముందు కావచ్చు, ఆ తర్వాత ఉత్పన్నమయ్యేటువంటి ఫలితాలపైన కావచ్చు, వీటన్నింటిపైన కూడా ఎప్పటికప్పుడు ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులతో కావచ్చు, అలాగే అజిత్ దోవల్, రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా ప్రధానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు, వారు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరగబోయేటువంటి మీటింగ్లో కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ వైజ్గా, ఇంటర్నల్గా తీసుకోవాల్సినటువంటి అంశాలపైనే ఫోకస్ అనేది కూడా చేయబోతున్నారు. ఇప్పటికే చాలా వరకు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి మేజర్ ఎయిర్పోర్ట్స్ని ఇప్పటికే క్లోజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్స్లో స్కూళ్లను కూడా మూసివేశారు.
కొంత సీరియస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాటిని సార్ట్అవుట్ చేసేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే పాకిస్తాన్ నుంచి ప్రతిస్పందన ఏ విధంగా ఉండబోతుంది, ఆర్మీకి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీ వైజ్గా వారు చేస్తున్నటువంటి వైలేషన్స్ కావచ్చు, సీజ్ ఫైర్ వైలేషన్స్, ఇట్లాంటివన్నింటికి కౌంటర్ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేస్తూనే వారు ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ లాంటి దాడులకు కనుక పాల్పడితే వాటికి ఎట్లా తిప్పికొట్టాలనే వాటిపైన ప్రధానంగా ఫోకస్ ఉంది. దాంతోపాటు అంతర్జాతీయ సమాజం కూడా ఇప్పటికే భారత్ చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా అందరూ కూడా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో పాక్ ఏకాకైపోయింది. పాకిస్తాన్కి కేవలం చైనా లేకపోతే టర్కీ వంటి దేశాల మద్దతు మినహా మిగతా ఏ దేశాలకు సంబంధించినటువంటి మద్దతు అనేది కూడా లేదు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశంలో చర్చ ఉంటుంది. వెంకట్. ఎస్ మదర్, మరికా సఫర్లో యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ మీడియా బ్రీఫింగ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. బ్రేకింగ్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్ర నేతలు హతమయ్యారు. మురిడ్కేలోని మర్కజ్ తయ్యాబై ఆర్మీ జరిపిన దాడుల్లో లష్కర్ తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ చనిపోయారు. మాలిక్తో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ హతమయ్యాడు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దాడుల్లో 10ల సంఖ్యలో పాక్ టెర్రరిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు. మురిడ్కేలోని మర్కజ్ తయ్యాబైపై ఆర్మీ జరిపిన దాడుల్లో లష్కర్ తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ చనిపోయారు. మాలిక్తో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ కూడా హతమయ్యాడు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దాడుల్లో 10ల సంఖ్యలో పాక్ టెర్రరిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది.